శాంతి మురళీ డేట్ 26/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు తండ్రి చేయి పట్టుకున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ ఉల్లాసం ఉండాలి? సింహాసనాధికారులుగా అయ్యేందుకు విధి ఏమిటి? జవాబు: సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ప్రతిరోజు జ్ఞానరత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తున్నారు. ఎంతగా యోగంలో ఉంటారో అంతగా బుద్ధి కాంచనంగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీతో పాటు వస్తాయి. సింహాసనాధికారులుగా అవ్వాలంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. వారి శ్రీమతం అనుసారంగా నడవండి. అలాగే ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి. अच्छा, मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: దేహరహితుడైన విచిత్రుడైన తండ్రి పట్ల ప్రేమను పెట్టుకోవాలి. ఏ దేహధారుల నామరూపాలలోనూ బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు. మాయ చెంపదెబ్బ తగలకుండా సంభాళించుకోవాలి. సెకండ్ పాయింట్: ఎవరైతే జ్ఞాన విషయాలను కాకుండా వేరే విషయాలను వినిపిస్తారో వారి సాంగత్యం చేయకూడదు. ఫుల్ పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. వరదానం: ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా బంధనముక్త యోగయుక్త భవ. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయం. అందుకే బంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా అవ్వండి. బంధనముక్తులు అనగా లూజ్ డ్రెస్, టైట్ డ్రెస్ కాదు. ఆర్డర్ లభించగానే క్షణంలో వెళ్ళిపోవాలి. ఇటువంటి బంధనముక్తమైన యోగయుక్తమైన స్థితి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు మరియు సత్యయుగి రాజ్యంలోకి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. కావున చెక్ చేసుకోండి. ఈ విధంగా ఎవరు రెడీగా అయ్యారా, లేక ఇప్పటి వరకు ఇంకా ఏమైనా తాళ్ళు బంధింపబడి ఉన్నాయా? ఈ పాత వస్త్రము టైట్గా అయితే లేదు కదా. స్లోగన్: వ్యర్థ సంకల్పాల రూపీ ఎక్స్ట్రా భోజనం చేయకుండా ఉంటే అధిక బరువుతో వచ్చే అనారోగ్యాల నుండి రక్షింపబడతారు. अच्छा, ओम शांति.